ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నాటికి కాచిగూడ ఎస్సీ హాస్టల్ను పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఎస్సీ హాస్టల్ పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ యాదగిరి. హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్ల నిధులు కేటాయించడంపై నింబోలిగడ్డ ఎస్సీ హాస్టల్లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. హాస్టల్ను త్వరితగతిన అన్ని హంగులతో నిర్మించి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎస్సీ హాస్టల్ పూర్వ విద్యార్థులు. గత ప్రభుత్వం దీన్ని కరోనా సాకుతోటి మూసేయడం జరిగింది. ఆ తర్వాత నుండి అనేక పర్యాయాలు మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దీన్ని రీఓపెన్ చేయండి, మా భావితరాల పిల్లలు చదువుకుంటారు, ఇప్పుడైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఏంటి, ఉద్యోగులు అయితే ఏంటి, ఏ రకంగా అయితే చదువుకొని బాగుపడ్డారో వచ్చే జనరేషన్స్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక పర్యాయాలు మేము కలవని ఆఫీసర్ లేడు, కలవని గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేరు. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒక్కటే, అయ్యా మీరు ఇప్పుడు ఎప్పుడు డిమాలిష్ చేస్తారు, ఎప్పుడు దీన్ని రీఓపెన్ చేస్తారు, మాకది మా జీవో కాపీ మా చేతిలో పెట్టండి. ఈరోజు మేము ఉన్నాం, తర్వాత వేరే వాళ్ళు వస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఈ హాస్టల్ని మళ్ళీ పునర్నిర్మించడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి మేము వచ్చినాము.